అధికారం కోసం ఎంత దిగజారుడు వేషాలు వేస్తున్నాడు రా మీ జగన్మోహన్ రెడ్డి. అధికారం కోసం ఇంత దిగజారుడు, ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఇంతమంది ఉసురు పోసుకుని, ఇంతమందిని ఏడిపించి, ఇంతమంది కుటుంబాల్లో నిప్పులు పెట్టి, నిజంగా చెప్తున్నా ఇవాళ నా స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. నా స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే సూసైడ్ చేసుకుని ఉండేవాళ్ళు. అంటే ఇంకొకళ్ళ చావును కోరుకునేనా ఇవాళ మీరు ఇదంతా చేశారు? ప్రాణం పోసే ఫెసిలిటీ మీ దగ్గర లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవర్రా మీరంతా? అసలు మీరెందుకు ఎదుటాడి ప్రాణం తీయాలనుకుంటున్నారు? ఎదుటాళ్లతో మనోభావాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు? బిఆర్ నాయుడు గారిని గెలవలేకపోతే ఇంత నీచానికి దిగజారుతారా? ఇంత నీచానికి ఇంత చెత్తను రాస్తారా? నిన్నంతా ఆయన ఫేక్ అవును నేను పెట్టాను, ఎయిర్పోర్ట్ లోంచి వచ్చినప్పుడు కార్ ఎక్కే లోపల ఇంత డ్రెస్సులు మారిని మీరు ఫేక్లు పెట్టారు కాబట్టి అడిగాను. తప్పేంటి అందులో? తప్పేంటో చెప్పండి. 2022 నుంచి 2025 వరకు జరిగిందంటే మీరు అధికారంలో ఉన్నారుగా అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు ఎప్పుడు ఏర్పడింది? అప్పటి వరకు ఎవరి ఆధీనంలో ఉంది టీటీడీ? ఎందుకు ఎవరిని మోసం చేస్తారా మీరంతా? పాపం కొట్టుకుపోతామంట. మీరు అనగానే పాపం కొట్టుకుపోతే ఇంకా దైవం ఎందుకురా? ఇంత అరాచకాలు చేసే మీరు పాపాన్ని కొట్టుకుంటా పోతారా? ఇన్ని అబద్ధాలు మాట్లాడే మీరు పాపాల కొట్టుకుంటా పోతారా? మేం పాపం కొట్టుకుంటా పోతామా? చెప్పండి. ఇంతమంది ఆడవాళ్ల బతుకులతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పాపాత్ముడే. ఏం వాడికి పడదా శిక్ష? దేవుడు వాడికి ఇవ్వడా? మీరు మమ్మల్ని అన్నప్పుడు మేము అది అంటలా తప్పేంటి అదాలారా? చెప్పండి. సిగ్గుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సిగ్గు సెరువు ఉంటే నేను పలానాది పెడితే దాని మీద డిబేట్ చేయండి. అంతేగాని ఒక ఆడ మగాకి రంకు అంటగట్టడం మాత్రమే మీ చేతిలో ఉన్న విద్యని దానికి పదును పెట్టి దానికి అలంకారాలు దిద్దమాకండి. రంకుతనాలు అనేది జీవన వృత్తి కోసం కూడా చేసుకుంటా ఉంటారు జనాలు. వాళ్ళని అవమానిస్తున్నారేమో ఇదంతా చేసి. ఏం మనుషులరా మీరు? నా ఇంట్లో నా ఫ్రెండ్స్ మధ్యన నా ఫంక్షన్ ఏదో జరుగుతున్నప్పుడు మేమేదో డాన్సులు చేస్తే ఆ వీడియోలు తీసుకెళ్లి పెట్టి ట్రోల్ చేశారు నన్ను. నేనేదో చేశానంట, నేనేదో చేసేస్తున్నానంట, ట్రోల్ చేశారు. ఆ రోజున అయిపోయింది నా కుటుంబ పరువుతో. ఆ రోజు నా ఫ్రెండ్స్ ఫొటోస్ అనేది బయటకు వచ్చాయి కదా, అవి కూడా తీసుకొచ్చారు, పండగ చేసుకున్నారు, ఆనందించారు. నా ఫోన్ నెంబర్ పబ్లిక్ గా పెట్టారు, చేశారు. అబ్యూజ్ వర్డ్స్ రోజు దినదినంగా అంటూనే ఉన్నారు, తృప్తి పడుతూనే ఉన్నారు. ముసలిది అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. అనుకుంటారా మీరు అనుకుంటే అసలు నాకు ఏమి ఇంకోటి చెప్తున్నాను రా, నా కాలు గోట్ల దుమ్ము కూడా భయపడు రా. ఇట్లాంటి వాటికి భయపడదు. ఇంకా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏం చేయగలరు మీరు నన్ను?